విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు ప్రాణహాని ఉందన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. పాత కేసులో నిందితుల శిక్షలు తమ బాస్కు శిక్ష పడేలా చేశారని, తనపై కక్ష పెంచుకున్నట్టు చెప్పారు. తన కుటుంబ సభ్యులు భయపడ్డారని, వారి ఆందోళన మేరకే సిపికి ఫిర్యాదు చేశారంటున్న సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ విశాఖ నగర పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. మనతో మాట్లాడడానికి జేడీ లక్ష్మీనారాయణ. సార్, ప్రధానంగా ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, ఎప్పుడు ఫిర్యాదు చేశారు సార్? ఫిర్యాదు వెరిఫై చేసుకున్న తర్వాత ఈరోజు సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే సాధారణంగా విభాగంలో, పోలీసు విభాగంలో అనేక సంవత్సరాలు పనిచేశాం కాబట్టి వచ్చిన విషయాల్లో సత్యాసత్యాలు ఎన్ని ఉన్నాయి, అది వర్కబుల్ ఇన్ఫర్మేషన్ కాదా అని వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఏదైతే వ్యక్తులు ఈ మీటింగ్ పెట్టారో వాళ్లకున్న బ్యాక్గ్రౌండ్, వాళ్లకున్న ఫేస్బుక్లు, వాళ్లకు పెట్టిన మెసేజ్లు ఇవన్నీ చూసిన తర్వాత అందులో సీరియస్నెస్ ఉందని అనిపించింది నాకు. ఆ విషయం ఏదైతే నాకు చేరిందో ఆ విషయం నిజంగా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆ మీటింగ్లో ఈయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈయన కేసెస్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు మా బాసుల్ని చాలా కష్టపెట్టాడు, మా బాస్ని చాలా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి మా బాస్కి రిటర్న్ గిఫ్ట్గా ఈయనకు హాని కలిగించి మా బాస్కి రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానన్నట్టుగా అందరినీ రెడీగా ఉండండి అని చెప్పడం కూడా జరిగింది. సో ఈ విషయం వచ్చిన తర్వాత దాని గురించి వెరిఫై చేశాను. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ అది చెక్ చేసి, ఈ వ్యక్తి సాధారణంగా ఏదో మాట్లాడలేదు, దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి నేను ఏం చేసినా కూడా నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ ప్రస్తుతం నామినేషన్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటాడని మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కలిపి ఆ విషయానికి సంబంధించింది సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్, ఎవరు సమావేశం పెట్టుకున్నారనుకుంటున్నారు? ఎవరిపైన అనుమానం ఉందా ఏంటి సార్? అసలు అనుమానం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అనుమానిత వ్యక్తుల పేర్లు కూడా కంప్లైంట్లో మెన్షన్ చేశాను. కానీ వ్యక్తుల పేర్లు యూజ్ చేసుకొని నేను లబ్ధి పొందే వ్యక్తిని కాదు. విషయం తెలియాలి, ఆ విషయం మీద ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది ముఖ్యంగా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇటువంటివి చేయడానికి చాలా సులభం. ఎందుకంటే మేము పబ్లిక్లో ఉంటాము, చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో తిరుగుతుంటాం. కాబట్టి ఎవరైనా ఏం చేయడానికి కూడా ఆస్కారం. కానీ ఇటువంటి ఆలోచనలు ఏ వ్యక్తులకు వస్తున్నారో ఆ వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాలన్నదే ప్రధానంగా సిపి గారికి నేను చెప్పడం జరిగింది. ప్రత్యేకించి రక్షణ ఏమైనా కోరనున్నారా? పర్సనల్ సెక్యూరిటీని కోరేటువంటి అవకాశం ఏమైనా ఉందా సార్? నేను ఆ లెటర్లో ఇది నాకు వచ్చిన ఇన్పుట్, దీన్ని వెరిఫై చేసి సరి అయిన యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను నిర్ణయించాను. ఆ తర్వాత వాళ్ళు సెక్యూరిటీ, థ్రెట్ పర్సెప్షన్ ఇవన్నీ చూసుకొని వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. పోలీసుల్లో జనరల్గా థ్రెట్ పర్సెప్షన్, ఈ వ్యక్తికి ఎంత థ్రెట్ ఉంది, భయం ఉంది, లేకుంటే ఈ వెనకాల ఈ సంబంధించిన విషయాల వెనక ఏ వ్యక్తులు ఉన్నారు, ఇవన్నీ చూసుకొని వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత ఇవ్వాలన్నది ఇంటెలిజెన్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ పరిధిలో ఉన్న విషయం. సో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను స్పెసిఫిక్గా ఇక్కడ కూడా సెక్యూరిటీ ఇవ్వండి నేనేమో అడగలేదు. లక్ష్మీనారాయణ కొద్దిసేపటి క్రితమే విశాఖ నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఒక నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు నన్ను ఇబ్బంది పెట్టడం ఉద్దేశంతో ఒక సమావేశం కూడా పెట్టుకున్నారు. మాకున్నటువంటి పూర్తి సమాచారంతోనే విశాఖ నగర పోలీస్ కమిషనర్ కలిశాను. ఖచ్చితంగా పోలీసులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా జేడీ లక్ష్మీనారాయణ కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగార్చి 10 టీవీ విశాఖ నుంచి.